నేత్రదానం మానవత్వానికి చిహ్నం. నల్గొండ పట్టణంలోని పెద్దబండ ప్రాంతానికి చెందిన చింతల మారమ్మ శుక్రవారం సాయంకాలం తమ స్వగృహం నందు మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే మాజీ కౌన్సిలర్ అల్లి సుభాష్ యాదవ్ మరియు వీరి కుటుంబ మిత్రుడు తలకపల్లి సిరుమలేష్, వీరి కుటుంబ సభ్యులైన దోరేపల్లి మంగమ్మ, శ్రీకాంత్, శివ, సైదులు, జానీలను సంప్రదించి మరణానంతర నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మేనేజర్ డాక్టర్ పుల్లారావు, టెక్నీషియన్ బచ్చలకూర జానీచే 225వ నేత్రదాన సేకరణ జరిగింది. అలాగే శాంతినగర్ ప్రాంతానికి చెందిన బోధనపు వెంకటరెడ్డి మరణించగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ వారి సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రదానం జరిగింది. అదేవిధంగా వేములపల్లి మండలం ఎరుకలగుట్ట గ్రామానికి చెందిన పల్లా సైదయ్య మరణించగా వారి బంధువులు భరత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో వీరి కుటుంబ సభ్యుల సహకారంతో ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు ఆధ్వర్యంలో టెక్నీషియన్ రమేష్ చే నేత్రదాన సేకరణ జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క నేత్రదానం 2 నుండి 4 కార్నియల్ అంధులకు కంటి చూపుని అందిస్తుందని, నేత్రదానానికి వయసుతో సంబంధం లేదని, కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారు, బీపీ, షుగర్, థైరాయిడ్ మొదలగు సమస్యలతో బాధపడుతున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చునని తెలిపారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, కోట సరిత తదితరులు నేత్రదాన కుటుంబ సభ్యులకి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దయచేసి అందరూ వినాలి. ఇక్కడ మరి బోధన వెంకటరెడ్డి గారి యొక్క మరణ వార్త మా అందరం కూడా చాలా దుఃఖం అందిస్తుంది. కుటుంబంలో ఒక మనిషిని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు కూడా తెలుసు. కాకపోతే ఒక డాక్టర్గా నేను మీ ముందుకు వచ్చి నిలబడ్డా. ఎందుకంటే నేను వచ్చి చెప్పకపోతే మనలాంటి తెలియదు అది. సో వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ 2 కళ్ళు నేత్రదానం ప్రోత్సాహం అంటారు. కుటుంబీకులు, కొడుకులు, కోడలు కానీ కాబోయే వాళ్ళ బంధువులు గుర్తున్న ఈ వెంకటరెడ్డి గారు, మా డాక్టర్ వెంకటరెడ్డి గారు వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఈ 6 నెలల్లో మేము 225 జతల కార్యాలను కళను సేకరించి 450 మందికి చూపు వచ్చే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ప్రోత్సహించాం. సో ఈరోజు వెంకటరెడ్డి గారు నేత్రాల మీద బాగా ఇవ్వడం చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే